నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు భారీ శుభవార్త. ఏప్రిల్ 1 నుండి అమలు. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ఓ చందాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే ఈపీఎఫ్ఓ 2.0 వెర్షన్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. గతంలో ఈపీఎఫ్ఓ సేవలు పొందడంలో చందాదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారని, చిన్న వివరాల సవరణ కోసం కూడా పీఎఫ్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చేదని ఆయన అన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేస్తూ ఆన్‌లైన్‌లోనే వివరాల సవరణ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. దీనికోసం సరికొత్త డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఈపీఎఫ్ఓ 2.0ను తీసుకురానున్నట్లుగా తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని బేగంపేటలో నూతనంగా నిర్మించిన ఈపీఎఫ్ఓ తెలంగాణ జోనల్ కార్యాలయాన్ని, జూబ్లీహిల్స్‌లో ప్రాంతీయ కార్యాలయాన్ని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డితో కలిసి మన్సుఖ్ మాండవీయ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాలైతే వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈపీఎఫ్ఓ 2.0 డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా సేవలు మరింత సులభతరం చేయడంతో పాటు చందాదారుల కోసం మరిన్ని సంస్కరణలు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ ఒక సంస్థగా మాత్రమే ఉందని, భవిష్యత్తులో ఇది కార్మికులకు బ్యాంకుగా రూపాంతరం చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సంస్థలో ప్రస్తుతం 25 లక్షల కోట్ల మేర నిల్వలు ఉన్నాయని, కార్మికులు దాచుకున్న నిధిపై 8.25% వడ్డీ చెల్లిస్తున్నామని, దేశంలో ఏ బ్యాంకు కూడా ఇంత పెద్ద మొత్తంలో వడ్డీ చెల్లించడం లేదని ఆయన గుర్తు చేశారు. క్లెయిమ్ పరిష్కారంలో మరింత వేగం. చందాదారులు చేసుకునే క్లెయిమ్లను ఆటోమేటిక్ విధానంలో పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. దీని ద్వారా క్లెయిమ్ పరిష్కారం ప్రక్రియ మరింత వేగతరం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఈపీఎఫ్ఓ 2.0 వెర్షన్ ద్వారా ఆన్‌లైన్‌లోనే వివరాలను సవరణకు అవకాశం. హైదరాబాద్‌లో నూతన జోనల్ ప్రాంతీయ కార్యాలయం ప్రారంభం. ఈపీఎఫ్ఓను కార్మికుల బ్యాంకుగానే మార్చేందుకు కృషి. కార్మికుల నిధిపై 8.25% వడ్డీ రేటు. ఆటోమేటిక్ క్లెయిమ్ పరిష్కారానికి ప్రయత్నాలు. ఈ మార్పుల ద్వారా ఈపీఎఫ్ఓ సేవలు మరింత అందుబాటులోకి వస్తాయని, చందాదారులకు మరింత సౌకర్యవంతంగా ఉంటాయని అయితే భావిస్తున్నారు.